హాయ్ పిల్లలు, ఈరోజు మీ ముందుకి ఒక మంచి కథతో వచ్చేసాను. కథ పేరేంటో తెలుసా? కోతి బావ టక్కరి నక్క. అనగనగనగనగనగనగా సురేంద్రపురి అనే అడవిలో ఒక కోతి నివసిస్తూ ఉండేది. ఒక రోజున అది నది ఒడ్డుపై నుండే చెట్లలో పండ్లు తినేందుకు అక్కడికి వెళ్ళిన కోతికి స్పృహ తప్పి పడి ఉన్న నక్క కనిపించింది. జ్వరంతో ఒళ్ళు తెలియనంత మైకంలో పడి ఉన్న నక్కను చూడగానే కోతికి జాలి వేసి దగ్గరలోని తన ఇంటికి తీసుకుని వెళ్ళింది. తనకు తెలిసిన చెట్ల ఆకుల రసంతో తీసిన మందును నక్కకు తినిపించింది కోతి. కాసేపటి తర్వాత నక్కకు స్పృహ వచ్చింది. ఏమైంది? ఎందుకు అక్కడ పడుకున్నావు అని ఆరా తీసింది. అప్పుడు నక్క, నాకు నా అనేవాళ్ళెవరూ లేరు. కొన్ని రోజులుగా బాగా జ్వరం వస్తోంది. దాహంగా ఉండటంతో నది వద్దకు వచ్చి నీరసంతో పడిపోయాను. నేనుండే ఇల్లు కూడా పాతబడిపోయింది. నిన్న కురిసిన వర్షానికి అది పూర్తిగా పడిపోయింది. ఇక నేను ఎక్కడ ఉన్నా ఒక్కటే అంటూ నిట్టూర్చింది బాధతో. కోతికి దాన్ని చూస్తే చాలా జాలి వేసి, ఎవ్వరూ లేరని బాధపడకు, మనం స్నేహితులుగా ఉందాం. ఇదిగో ఈ పక్కనున్న ఇల్లు కూడా నాదే. ఇదివరలో దాంట్లో ఒక జింక అద్దెకుండేది. ఇప్పుడు ఆ ఇల్లు ఖాళీగా ఉంది. నువ్వు ఇకపై ఆ ఇంట్లో ఉండు, అద్దేమీ ఇవ్వక్కర్లేదులే అని చెప్పింది. దీంతో ఆ నక్క తన పాత ఇంటికి వెళ్ళి కోతి సాయంతో తన సామాను తెచ్చుకుని ఆ ఇంట్లో ఉండసాగింది. ఒక రోజున నక్క బయటికి వెళ్ళి వస్తూ ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకుంది. ఇంటి ముందు కూర్చుని, అయ్యో నా తాళం చెవి పోయిందే, ఇప్పుడు నేను ఇంట్లోకి ఎలా వెళ్ళడం అని దిగులు పడసాగింది. అప్పుడే వచ్చిన కోతి, ఏం జరిగింది, ఎందుకలా దిగులుగా ఉన్నావు అని నక్కని అడిగింది. కోతి బావా, ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకున్నాను. అది లేకుండా తలుపు తీయటం అసాధ్యమైన పని, ఇప్పుడు ఎలా అంటూ ఏడవడం మొదలెట్టింది. దానికి కోతి ఇంటికి వెళ్ళి తాళం చెవి ఒకటి తెచ్చి ఇచ్చి, మరేం పర్వాలేదు, ఈ తాళం చెవి తీసుకో, ఇకపై ఇది వాడుకో అని చెప్పింది. అది నక్క ఇంటి తాళానికే మరోసారి తాళం వేసి, కానీ టక్కరి నక్కకు అది తెలియలేదు. ఆ తాళం చెవి కోతి ఇంటిదే అనుకుంది. ఇంకేముంది, వెంటనే ఓ జిత్తులమారు ఆలోచన వచ్చింది. కోతి బయటికి వెళ్ళినప్పుడు ఈ తాళం చెవి సహాయంతో దాని ఇంట్లోని వస్తువులన్నీ దోచుకుని ఎంచక్క పారిపోవాలనుకుంది నక్క. సమయం కోసం వేచి చూడసాగింది. ఒకరోజు కోతిబావ టక్కరి నక్కలు ఇద్దరూ కలిసి అలా షికారికి బయలుదేరారు. సగం దూరం వెళ్ళగానే గాడిద, అబ్బా కోతిబావా, నాకు పొట్టలో నొప్పిగా ఉంది, షికారుకి రాలేను, ఇంటికి వెళ్ళి పడుకుంటాను, నువ్వెళ్ళని చెప్పి తిరిగి వచ్చేసింది. నక్క సరాసరి కోతిబావ ఇంట్లోకి తన దగ్గరుండే తాళం చెవితో తాళం తీసేందుకు ప్రయత్నించింది. ఆ తాళం చెవి కోతి ఇంటిది కాదు కాబట్టి అది తాళంలో ఇరుక్కుపోయింది. దీంతో కంగారు పడిన నక్క తాళం చెవిని అటూ ఇటూ లాగేసరికి అది తాళంలోనే గట్టిగా ఇరుక్కుపోయింది. అంతే. నక్కకు చాలా భయం వేసింది. కోతి వచ్చిందంటే జరిగిందంతా తెలుసుకొని తనని అసహ్యించుకుంటుందని అనుకుంది. ఈలోగానే ఇక్కడి నుంచి పారిపోవాలి, లేకుంటే కోతి ముందు తలెత్తుకోలేనని అనుకుని తన సామానంతటినీ కూడా వదిలేసి అక్కడి నుండి ఉడాయించింది. చూసారా పిల్లలు, జాలిపడి స్నేహం చేసిన కోతిబావను మోసం చేయాలనుకున్న టక్కరి నక్కకు ఎలా తగిన శాస్తి జరిగిందో ఈ కథ ద్వారా తెలుసుకున్న నీతి ఏంటంటే, అర్హత లేని వారికి జాలిపడి ఎట్టి పరిస్థితిలోనూ సాయం చేయకూడదు. జాలిపడి సాయం చేసిన వారికి మోసం చేయాలనుకుంటే వాళ్లకు తగిన శాస్తి ఇలాగే జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, అందుకే ఎప్పుడూ కూడా మంచి వాళ్ళని మోసం చేయకూడదు. కథ నచ్చిందనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.